తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల చేత మీరు తృప్తిపరచండి. మీ చేతులకి మమ్మల్ని చెప్పుకుంటూ ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిలికి గలవాడు విన్నుగాక అన్నారు. దేవా, మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు యోదయలో పరిచర్య చేస్తూ కొన్ని దినాలు యోదయ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ నుంచి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారంటే గలిలయ అనే ప్రాంతానికి వెళుతున్నారు. ఈ యోదా ప్రాంతంలో నుండి యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి వెళుతూ మధ్యలో ఏ ప్రాంతం ఉందంటే సమరయ అనే పట్టణం మనకు మధ్యలో కనపడుతుంది. మీరు ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం తర్వాత మ్యాప్స్ ఉంటాయి, చూసారా? మ్యాప్స్ ఒకసారి రండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంటుంది. ఒకటేమో ఇశ్రాయేలీల గోత్రాలను తెలిపే పాలస్తీనా పటం, ఫస్ట్దేమో అబ్రహాము ప్రయాణము చేసిన దేశాలు, మూడవది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను. ఈ మ్యాప్లో కింద భాగమంతా యోదయ ప్రాంతం, మధ్యలో సమరయ ప్రాంతం, ఆ పైన ప్రాంతం గలిలయ ప్రాంతం. యేసుక్రీస్తు వారి పరిచర్య అందుకనే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అంటే యోదయలో కొంతకాలం యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే మధ్యలో సమరయ పట్టణం ఉంది, ఆ పైన గలిలయ ప్రాంతం ఉంది. ఆనాటి కాలంలో యూదులు సమరయులతో మాట్లాడేవారు కాదు. కారణం ఏంటి అంటే యూదులు సమరయులతో ఒకవేళ మాట్లాడకపోవడానికి కారణం వారు సంకర జాతి ప్రజలు, యూదులకి అన్యులకు పుట్టినటువంటి వారు కాబట్టి వారితో వీరు మాట్లాడకూడదు అనే ఒక నిబంధన వారు పెట్టుకున్నారు. సరే, వీరు యోదయ నుంచి గలిలయకు వెళ్ళాలి అంటే ఈ పక్కన మధ్యధర సముద్రం ఉంది. చాలామంది ఎక్కడికి వచ్చేవాళ్ళు అంటే యొప్పే అనేటువంటి సముద్ర తీరానికి వచ్చి అక్కడి నుంచి వారు పడవల మీదో ఓడ మీదో ప్రయాణం చేసి గలిలయలో ఉన్న ప్రాంతానికి వెళుతూ ఉండేవారు. ఎవరు కూడా ఈ సమరయ మార్గములో వెళ్ళేవారు కాదు. అయితే యేసుక్రీస్తు వారు సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను అని రాయబడింది. అయితే గమనించండి, యేసయ్య ఎక్కడ బయలుదేరారు అంటే యోదయ ప్రాంతంలో బయలుదేరి ఆయన గలిలయ దేశానికి వెళుతూ ఉన్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి వెళుతున్నారంటే సమరయ అనే పట్టణములో ఆ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు సమరయలోని సుకార్ అనేటువంటి ఒక ఊరికి వచ్చారు. అక్కడ యాకోబు బావి ఉంది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే యాకోబు బావి దగ్గర రక్షకుడు, లోక రక్షకుడు. ఈ మాట చెప్పండి. యాకోబు బావి దగ్గర లోక రక్షకుడు. ఇప్పుడు యాకోబు బావి దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు. అయితే ఆయన కూర్చున్న సమయంలో దాదాపుగా ఇంచుమించు
12 గంటల సమయంలో ఒక స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆలోచిద్దాం. ఇప్పుడు మనం నీళ్లు తెచ్చుకుంటే ఎప్పుడు తెచ్చుకుంటాం? ఉదయాన్నే తెచ్చుకుంటాం. నీళ్లు తెచ్చుకుంటే ఎప్పుడు తెచ్చుకుంటాం? సాయంకాలం తెచ్చుకుంటాం. ఇప్పుడు సమయం 12 దాటింది. ఇలాంటి సమయాల్లో మనం నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తామా? వెళ్ళం కదా. అయితే ఆ సమరయ స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు కానీ సమరయ స్త్రీ అని మాత్రమే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి. అయితే గమనించండి, ఆ సమరయ స్త్రీ ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు వారు కూడా ఆ బావి దగ్గరే కూర్చుని ఉన్నారు. అయితే మరి యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు కూడా ఉండాలి కదా. ఈ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, ఒకసారి మనం ఆ మాట మనం చదివితే ఒకసారి రండి, 8వ వాక్యం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. చాలండి. ఇప్పుడు ఆహారం కొనడానికి ఎవరు వెళ్ళారు? శిష్యులు వెళ్ళారు. ఇక నేనంటాను, యేసుక్రీస్తు వారు అక్కడ బావి దగ్గర కూర్చుని, సమరయ స్త్రీ ఇంచుమించు 12 గంటల సమయంలో వచ్చింది. ఆమెను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, అమ్మా దాహమునకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఇక వెంటనే ఆమె మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉందంటే, ఏమంటుందంటే, చూడండి, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమిమ్మని ఎలా అడుగుతున్నావు? ఒకవేళ మీకు మాకు ఏం లేవు, మాటలు లేవు కదా, యూదులు అసలు మాతో మాట్లాడరు కదా అంటే, యేసుక్రీస్తు వారు యూదుడు అని ఆమె ఎలా గుర్తుపట్టింది? ఇప్పుడు యూదులు ధరించే ఒక వస్త్రాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆ వస్త్రాలు ధరించుకుని వారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన యూదుడు అని ఆమె గుర్తించింది. ఇప్పుడు 12 మంది, ఎంతమంది శిష్యులు? ఎంతమంది? 12 మంది. ఇప్పుడు ఆహారం కొనడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అమ్మా? ఆహారం కొనడానికి ఊర్లోనికి వెళ్ళారు. ఇప్పుడు ఎంతమందికి ఆహారం తేవడానికి వెళ్ళారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మొత్తం 13 ఉన్నారు. ఈ 13లో బావి దగ్గరేమో ఒక ఆయన కూర్చున్నాడు. ఆహారం తేవడానికి ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే, ఆహారం తేవడానికి ఎంతమంది సరిపోతారు? ఒక ఇద్దరు, అంటే తోడుగా వెళ్తారులే అని అనుకుంటే ఒక ఇద్దరు వెళ్తే 13 మందికి ఏం తీసుకురావచ్చు? ఆహారం తీసుకురావచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆకలి అయినట్టు, దాహమైంది. ఒకవేళ ఆయన ఆకలితోనే ఉన్నాడు. ఇప్పుడు శిష్యులేమో ఆహారం తేవడానికే వెళ్ళారు. నేను అనుకుంటాను వీళ్ళని పరమానంద శిష్యుల్లాగా ఉన్నారు. భాస్కర్ ఏంది శిష్యులను పట్టుకుని పరమానంద శిష్యులు అన్నాడు అని అనుకోవచ్చు. ఈ సందర్భంలో మాత్రమే 12 మంది అవసరం లేదు కదా ఆహారం తేవడానికి. ఒకవేళ కేజీలు ఏమైనా మోసి రావాలా? ఒక పూట భోజనం అంతే. కానీ ఎందుకు వెళ్ళారో 12 మంది వెళ్ళిపోయారు భోజనం కోసం. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే అక్కడ బావి దగ్గర కూర్చుని ఉన్నారు. ఆ సమరయ స్త్రీ వచ్చింది. వచ్చి, అమ్మా దాహంకి ఇస్తావా అంటే ఆమంటుంది, అసలు యూదులు మాతో మాట్లాడరు కదా, నువ్వేంటి మాట్లాడుతున్నావు అనగానే యేసు అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగువాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. 10వ వాక్యం చూడండి. ఆ దేవుని వరాన్ని, నాకు దాహమిమ్మని నిన్ను అడుగువాడెవడో, ఒకవేళ అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని అన్నాడు. వెంటనే అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమంటుందంటే, ఈ బావి చాలా లోతైందయ్యా,
చేదుకొనటానికి నీ దగ్గర ఏమి లేదు అని మాట్లాడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట, ఇదిగో దేవుని వరం. ఏది చెప్పండి? దేవుని వరమును. ఆ మాటలో నాకు దాహం మిమ్మల్ని నిన్ను అడుగువాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు అన. ఇప్పుడు దేవుని వరం ఏంటి? దేవుని వరం ఏంటి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం ఒకసారి చదివితే రండి. చదువు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు తెలియచేస్తూ చెప్పే మాట ఏంటంటే, ఇదిగో మీరు ఎలా రక్షించబడ్డారు అనంటే కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మన రక్షణ అనేది ఉచితంగా దేవుడిచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని ఈ మాటలో దేవుని వరం ఏంటి అంటే, ఆ మాటలో చెప్పే మాట ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరము అంటే ఒక వ్యక్తి కృపచేత రక్షింపబడటం దేవుని వరం. రక్షణ పొందటం అనేది దేవుని వరం. ఇంకో మాట చెప్పమంటారా? ఒకవేళ రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో రక్షింపబడినటువంటి వారు ఒకవేళ మనం వెల ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి రక్షణ సంపాదించట్లేదు, కానీ దేవుని కృప ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మాట చెప్తూ ఇంకో మాట చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం చదివితే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలండి. ఎవరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అనంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామములో ఏం చేయాలంటే బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు ఏం చేస్తారంటే పొందుతారు. అక్కడేమో దేవుని వరం ఏంటంటే ఒక వ్యక్తి రక్షింపబడటం అనేది ఉచితంగా దేవుడిచ్చేది, అది రక్షణ. అందుకని ఇక్కడ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందిన ప్రతి వాడు పరలోకానికి ఏం చేస్తాడంటే సిద్ధపడతాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ వరం పొందిన ప్రతివాడు ఈ భూమి మీద పరలోక విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడతాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట మరొకసారి చెప్తున్నా. పరిశుద్ధాత్మ అనే వరం పొందినటువంటి వారు ఏం చేయాలంటే ఈ భూమి మీద మనం పరలోక విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి. మనం భూమి మీదే ఉన్నాం. ఎక్కడున్నాం? భూమి మీదే ఉన్నాం. అయితే మన జీవితం రక్షింపబడినటువంటి వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఒకవేళ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనే వరం పొందుతున్నటువంటి వారు చేయవలసిన ఏంటంటే ఈ భూమి మీద పరలోకపు విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయునుగాక. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుని వరాన్ని అడుగుతున్నాం. సరే, ఆమంటుంది, ఆ సమరీ స్త్రీ మాట్లాడుతూ, ఈ బావి చాలా లోతైందయ్యా, చేదుకోవడానికి దగ్గర ఏం లేదు కదా, ఆ జీవజలం ఎలా వస్తాయి? మాకైతే మా పితరులు ఎవరు? సమరీయులకి పితరుడు యాకోబే, యూదులకి పితరుడు యాకోబే. మా పితరుడైన యాకోబు ఈ బావిని తవ్వించాడు. వారి కుమారులు లేకపోతే పశువులు అన్ని అప్పటి నుంచి తాగుతూ వచ్చాయి. ఇప్పుడు మేము కూడా పోషింపబడుతున్నాం అన్నట్లుగా మాట్లాడుతున్నాం. చూడండి, యాకోబు కాలంలో తవ్వించిన బావి ఎప్పుడు దాకా ఉంది? యేసుక్రీస్తు వారి కాలం దాకా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల కాలం?
దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఆ బావిలో నీళ్లు ఆ ఊరి ప్రజలు తాగుతున్నారు. మనం చూసిన బావులైతే ఏదో ఒక బావి ఉండేది, కొంతమందికి మాత్రమే ఉపయోగకరంగా ఉండేవి. కానీ ఆనాటి కాలంలో ఊరి వెలుపల ఒక బావి ఉంటే ఆ బావి చాలా పెద్దది, ఎంతమంది వచ్చినా ఎంత ఊరు గ్రామానికి కూడా ఉపయోగపడేంత నీళ్లు సమృద్ధిగా ఉండేవి. దానికి స్తోత్రం చెప్దాం. నిజమేనంటారా? బావిలో నీళ్లు తోడతా ఉంటే ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి? ఊరుతూ ఉంటాయి. ఒకవేళ బావిని అలాగే వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? పచ్చగా తయారై ఉపయోగం లేని బావిగా తయారవుతాయి. ఒకరోజు ఒక ప్రాంతంలో నీళ్లు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో నీళ్లు దొరికే కాదు. దాదాపుగా 48 కిలోమీటర్లు ఒక నీళ్ల కోసం ఏం చేయాలంటే ప్రయాణం చేయాలి. ఎన్ని కిలోమీటర్లు? ఓ పక్కనే ఒక గ్రామం ఉంది, మధ్యలో పెద్ద కొండ ఉంది, ఆ పక్కన ఇంకో గ్రామంలో నీళ్లు పడతాయి. ఇప్పుడు ఈ గ్రామస్తులు నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆ కొండెక్కి ఆ కొండ దిగి నీళ్లు తెచ్చుకోవాలి. వీరి యొక్క రోజు నీళ్లు తెచ్చుకోవడానికే సమయం సరిపోతా ఉండేది. ఎంతో ప్రయాసం. మనం మామూలుగా కొండ ఎక్కటం అంటే మామూలుగా ఎక్కటమే కష్టం. ఇప్పుడు నీళ్ళ బింది తీసుకుని దిగటం అంటే చాలా కష్టం. అలా ఎక్కుతూ ఉన్నప్పుడు దిగుతూ ఉన్నప్పుడు ఒక ఆమె ఆ కొండ మీద నుంచి జారిపడి కింద పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత అలా చాలా సంఘటనలు జరిగినాయి. తన భర్తకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక గడ్డ పొలుగు తీసుకుని ఈ కొండను నేను తవ్వుతాను అని చెప్పి ప్రయత్నం చేశారంట. చేస్తే ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు అనుకున్నారు, పిచ్చోడు, ఏది భార్య మీద ప్రేమ ఉండొచ్చు, కొండను తవ్వటమా అని చెప్పి ఎగతాళి చేశారు. ఓ పార గడ్డ పొలుగు తీసుకున్నాడు. 13 సంవత్సరాలు దాన్ని తవ్వుకుంటా వెళ్ళాడంట. దానికి స్తోత్రం చెప్దాం. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 1, 2 కాదు, 13 సంవత్సరాలు తవ్విన తర్వాత ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో ఆ కొండకి రంధ్రం వేసి ఒక దారి చేస్తే 6 కిలోమీటర్లు వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 13 సంవత్సరాలు. ఆ ఊరి భవిష్యత్ కొరకై ఆయన్ని గవర్నర్ పిలిచి ఆయనకి ఒక అవార్డును ప్రదానం చేశారు. మొన్న ఈ వీడియో విన్నాను. కారణం ఏంటంటే ఒకవేళ కష్టపడితే ఒకవేళ వెంటనే సాధించలేం, కానీ పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం ఒకరోజు పొందుతాము అన్నదానికి ఆ స్టోరీ చెప్తూ వచ్చారు. ఈరోజు ఒకవేళ ఆ జీవజలం దగ్గర మనం ఆ సమరీ స్త్రీ అంటుంది, ఏమంటుందంటే, ఈ జలం నీకు ఎలా వస్తుంది? నువ్వు తాగడానికి ఏమీ తెచ్చుకోలేదు కదా. ఒకవేళ నీళ్లు కావాలంటే ఏదైనా బకెట్కి తాడుంటే మనం ఏం చేయొచ్చు? దానిలో వేసి లాక్కుంటే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వెంటనే ఆ స్త్రీ యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇదిగో నేనిచ్చే ఈ నీళ్లు తాగితే నువ్వు దప్పుకుంటావు, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు అని. వెంటనే ఆమె అన్న మాట ఏంటంటే, అయితే ఆ జీవజలాన్ని నాకు ఇయ్యా, నేను ఎంత దూరం వచ్చి రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఆ జీవజలం నాకు ఇచ్చేసాయి. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే యేసుక్రీస్తు వారు అన్న మాట చూడండి. 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదివితే, యేసు నీ వెళ్ళి
పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఏమన్నాడంటే చాలు, ఇక్కడ ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురామ్మా అని అన్నాడు. వెంటనే ఆమె అన్నమాట చూడండి, తర్వాత మాటలో వెంటనే భర్తను తీసుకురా అనగానే వెంటనే ఆ స్త్రీ అంటుంది, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అనగానే సత్యమే చెప్పితివనెను. చాలా సమరి స్త్రీతో అన్నమాట, నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అనంటే సమరి స్త్రీ అంది, అసలు నాకు భర్తే లేడయ్యా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అనగానే వెంటనే ఆమె అన్నమాట, సత్యమే చెప్పితివి. చూడండి, ఈ మాటల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక వ్యక్తిని స్కానింగ్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయగలడు చెప్పండి? ఆయన ఏం చేస్తున్నాడు? అందరి జీవితాలను ఆయన ఎరిగినవాడు. ఇంకో మాట చెప్పాలంటే రహస్యాలను కూడా దేవుడు ఏం చేయగలడంటే బట్టబయలు చేయగలడు. ఆమె రహస్యంగానే ఒకవేళ ఇంచుమించు 12 గంటలకు వచ్చిందంటే ఎవరు రారులే, ఎవరు చూడరులే, ఆ సమయంలో వెళితే చక్కగా నీళ్లు చేదుకుని తీసుకొచ్చుకోవచ్చులే అన్న ఉద్దేశంతో 12 గంటలకు వచ్చింది. అయితే ఆ సమయంలో దేవుడే మాట్లాడుతున్న మాట ఏమన్నాడంటే ఆమె జీవితాన్ని ఏం చేశాడంటే ఆమెకే అర్థమయ్యే విధంగా చెప్పాడు. ఇదిగో నువ్వు చెప్పిన మాట సత్యమే అనగానే ఆమె వెంటనే గ్రహించి, నువ్వు ప్రవక్తవా? ఎప్పుడైతే నువ్వు ప్రవక్తవా అని వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? వెంటనే టాపిక్ ని డైవర్ట్ చేసేసింది. టాపిక్ డైవర్ట్ చేయడం తెలుసా? మనం ఒక ఏదన్నా ఇదిగో నువ్వు తప్పు చేసావు అని మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళు దాన్ని అంగీకరించకపోగా దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఇక ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసి ఇంకో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడతారా? మాట్లాడే సందర్భాలు ఉన్నాయా? మనం ఒక టాపిక్లో మాట్లాడుతున్నాం, ఆ టాపిక్ని ఏం చేస్తారంటే వెంటనే ఇక అక్కడితో కట్ అనమాట. అది ఆ మాట అంతటితో కట్ చేసి వెంటనే ఏం చేస్తారంటే ఇంకో మాట. అదే జరిగింది చూడండి, అక్కడ ఎంత వివరంగా మాట్లాడుతున్నారు మనకు అర్థమవుతుంది. సరే నువ్వు ప్రవక్తవయ్యా అని వెంటనే ఆమె చెప్పిన మాట చూడండి, 20వ వాక్యం చదువుతున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. చాలా. ఇప్పుడు టాపిక్ ఏం చెప్పండి? జీవజలం. ఇప్పుడు టాపిక్ ఏమైపోయింది? పక్కకి వచ్చేసిందా? ఇప్పుడు ఫస్ట్ అసలు యేసయ్య అడిగింది ఏం చెప్పండి? నీళ్లు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేనిచ్చే నీళ్లు తాగితే జీవజలం అన్నాడు. ఇప్పుడు దాకా ఏమంది? ఆ జీవజలం నాకు కావాలయ్యా అంది. ఇప్పుడు వెంటనే ఆమె జీవితాన్ని బట్టబయలు చేయగానే వెంటనే టాపిక్ ఏమైపోయింది? కొంతమంది అలాగే ఉంటాయి, వెంటనే వారి గురించి ఏదన్నా ఒకవేళ దేవుడు బట్టబయలు చేస్తున్నాడు అనుకోండి, వెంటనే వారు ఏం చేస్తారంటే దాన్ని అంగీకరించకుండా వేరే టాపిక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయ్యా ఇదిగో పక్కనే ఒక గెరేజీము అనే కొండ ఉంది, ఆ గెరేజీము కొండ మీద సమరీయులు ఆరాధిస్తూ ఉంటారు, మీరేమో ఏమంటారంటే యెరూషలేములోనే ఆరాధించాలని మీరు కోరుకుంటారు. ఇప్పుడు మేము చేసే ఆరాధన కరెక్టా, మీరు చేసే ఆరాధన కరెక్టా అన్నట్టు మాట్లాడు. వెంటనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటాడంటే చూడండి ఆ మాటలో, ఇదిగో ఒక కాలం వస్తుంది అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతం మీదైనా
యెరూషలేము మీదైనా మీరు ఆరాధింపురు, నా మాట నమ్మమ్మ అని చెప్తూ, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తాం. అయితే రక్షణ యూదుల్లో నుంచే వస్తుంది. అయితే ఆయన చెప్తూ, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుతున్నాడు. కోరుతుండటం అంటే వెతుకుతున్నాడు. కాబట్టి యేసయ్య చెప్తూ అంటాడు, ఇదిగో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఎలా ఆరాధించాలంటే, ఒకవేళ ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయన తండ్రిని మహిమపరుస్తున్నప్పుడు ఆరాధనకు యోగ్యుడిగా ఆయన ఉండునుగాక. అందుకనే సమరీ స్త్రీ అంటుంది, ఇదిగో మాకైతే ఒక గెరిజిమ్ కొండ ఉందయ్యా, అక్కడ ఆరాధిస్తాం, మీరేమో యెరూషలేములోనే ఆరాధించమంటారు. అయితే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి దేవుని ఆరాధిస్తారో వారి మధ్యలో ఆయన ఉండునుగాక. అందుకనే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే ఆయన మన మధ్యలో ఉండి మహిమ పొందుకొనుగాక. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే మనసారా ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఒకవేళ కొంతమంది జీవితాల్లో బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మనసు ఎక్కడో ఉందంటే మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే ఆ స్త్రీ యేసయ్య అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్యవు నీవేనా? గ్రహించింది. వెంటనే యేసయ్య అంటున్నాడు, అవును ఆ మెస్సయ్యను నేనే అని అన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన తరువాత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడే మనకు అవసరమైన మాటలు దేవుడు మాట్లాడునుగాక. నిశ్చయంగా దేవుడే మనతో మాట్లాడతాడు. ఇప్పుడు అంతలో మనం చదువుకున్న మాట, ఇంతలో ఎవరు వచ్చారంటే శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. అయితే శిష్యులు వచ్చి ఓ స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడటమే కాకుండా, అసలు ఎందుకు నీవు ఆమెతో మాట్లాడుతున్నావు అయినా అసలు ఎవరు కూడా, ఆ 12 మంది శిష్యులు అప్పుడే వచ్చి అంటున్నారు, అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అయినా అడగలేదు. ఇక వెంటనే చూడండి 28వ వాక్యంలో, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వెంటనే తన కొండను ఏం చేసిందంటే అక్కడే విడిచిపెట్టింది. ఇప్పుడు ఆ కొండను అక్కడే విడిచిపెట్టి ఆమె ఏం చేస్తుందంటే ఊరిలోనికి వెళ్ళింది. ఈ మాటలో నేనేమంటానంటే, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, అనుసరించవలసినవి అనుసరించకుండా మనం క్రైస్తవ్యములో నడవలేము. క్రైస్తవ్యం అంటే క్రీస్తుని వెంబడిస్తున్నవారు, క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తుని వెంబడించేవారు చేయవలసిన వాటిని మనం చేయాలంటే కొన్నిసార్లు మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి అనుసరించవలసినవి అనుసరించుదుముగాక. నిశ్చయంగా ఆమె తన కొండను అక్కడే విడిచిపెట్టింది. ఒకవేళ అక్కడే విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఊర్లోనికి వెళ్ళింది. ఊర్లోనికి ఎందుకు వెళ్ళింది? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఆమె అందరి జీవితాల్లో ఒకవేళ తన హృదయంలో, లేకపోతే తను చేసిన పాపం విషయంలో, లేకపోతే తను చేసిన క్రియల విషయంలో ఒకవేళ సమాజానికి తెలిసి ఉండదు, కానీ ఆమెకు తెలుసు, ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తాను. ఇక వెంటనే ఆమె ఏం చేసిందంటే విడిచిపెట్టి ఆ కొండను అక్కడే విడిచిపెట్టటం. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో కూడా విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. ఓ మాట చదువుదామా? దెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 10వ వాక్యం చదివితే అక్కడ
ఒక మాట మనకు కనబడుతుంది, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చెనని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగిదురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ఈ మాటలో ఏమంటాడంటే అక్కడి జనులు మిమ్మును గూర్చి ఏం తెలియచేస్తున్నారంటే, ఇదిగో మరియు మీరు విగ్రహాలను విడిచి, దానికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎవరి వైపు చూశారు అంటారంటే, జీవము గల, చూడండి ఆ మాట, జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులవడానికి. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, దాని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో మనం ఏం చేయొచ్చు అంటే మాట్లాడవచ్చు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. కాబట్టి ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆయన చనిపోయి ఆయన 3వ దినమున ఏం చేశాడు చెప్పండి? సజీవుడిగా లేచాడు. అందుకనే జీవాధిపతి, జీవము కలిగిన వాడు. మీరు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి ఆ జీవము కలిగిన దేవుణ్ణి మీరు వెంబడిస్తున్నారు. ఒకవేళ పేతురు ఆంధ్రే దగ్గరికి వచ్చి అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వలలు కడుక్కుంటా ఉన్నారంట. యేసయ్య వచ్చి అంటాడు, నన్ను వెంబడించండి అనగానే వారి దగ్గర ఉన్న వలలు అక్కడే వదిలిపెట్టి వెంబడించారు. ఇంకొంచెం ముందుకు అక్కడికి వెళ్ళగానే యాకోబు యోహాన్లు ఏం చేస్తున్నారంటే దోణులు ఉన్నాయి వారికి, ఆ దోణులు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నారు. వారు కూడా దోణులు విడిచిపెట్టి వెంబడించారు. మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్. ఒకవేళ జక్కయ్యలాగే మత్తయ్య కూడా ట్యాక్స్ కలెక్టర్. నీవు నీ పనిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అన్నాడు. వెంటనే దాన్ని వదిలిపెట్టి ఆయన వెంబడించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ విడిచిపెట్టి వెంబడించవలసినవి, దేవునికి ఆయాసకరమైనవి మన జీవితంలో ఉండకుండా వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడించటానికి దేవుడే సహాయం చేయునుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను, నమ్ముకోవటం కాదు, వెంబడించేవారు కావాలి. నమ్మటమే కాదు, ఆయన్ని వెంబడించేవారు కావాలి. అందుకనే ఆ కుండను అక్కడే వదిలిపెట్టి ఆమె చేసిన పని, ఆ కుండను అక్కడే వదిలిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది, విడిచిపెట్టింది, కొండను విడిచిపెట్టి. ఇంకో మాట చెప్పమంటారా? తన మార్గాన్ని మార్చుకుంది. క్రైస్తవ్యం అంటే విడిచిపెట్టవలసిన విడిచిపెట్టటం మొదటిది. క్రైస్తవ్యం అంటే ఆయన చెప్పిన మార్గాన్ని వెంబడించటం. ఏమి ఆ కొండతో, ఒకవేళ ఆ కొండలో నీళ్లు తీసుకుని ఇంటికి వెళితే తన జీవితం ఏమయ్యేది చెప్పండి? మరలా రొటీన్, పాత జీవితమే. ఆ కొండను అక్కడే వదిలిపెట్టి ఊర్లోనికి వెళ్ళిందంటే తన మార్గం ఏమైపోయిందంటే మార్చుకుంది. మనకు తెలుసు, జ్ఞానులు ఏం చేశారంటే హేరోద్ దగ్గరికి వెళ్ళారు. ముందు హేరోద్ దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడండి, మేము ఆరాధించడానికి చాలా దూరం నుంచి వచ్చాం అని అన్నారు. హేరోదుకి గుండెల్లో భయం వచ్చేసింది. సరే మీరు వెళ్ళి మరలా నా దగ్గరికి రండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అన్నాడు. ఏ ఉద్దేశంతో అన్నాడు? సదుద్దేశమా, దురుద్దేశమా? దురుద్దేశమే. వెంటనే జ్ఞానులు ఆడికి వెళ్ళారు,
దేవుని దూత చేత బోధించబడ్డారు. వారు వేరొక మార్గమున తమ దేశానికి వెళ్ళిపోయారు. రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు చెప్పండి? 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపించారు. ఇప్పుడు వారు వేరొక మార్గమున వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుని చేత వారు బోధించబడిన వారై. మన జీవితంలో కూడా దేవుని వాక్యం చేత బోధించబడి మన మార్గాన్ని మార్చుకుందుముగాక. మొదటిది క్రైస్తవ్యం అంటే విడిచిపెట్టడం క్రైస్తవం. క్రైస్తవ్యం అంటే మన మార్గాన్ని మార్చుకోవడం, మతం కాదు మార్చుకోవాల్సింది. కొంతమంది అంటారు మతాన్ని మార్చేస్తున్నారు. కాదు, నువ్వు మతాన్ని మార్చుకోమని ఎక్కడ చెప్పట్లేదు, మార్గాన్ని మార్చుకో అని చెప్తా. అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆమె ఒకవేళ కొండతో ఇంటికి వెళ్తే మళ్ళా పాప జీవితమే, కానీ అక్కడే విడిచిపెట్టి ఊరు వైపు వెళ్ళింది. అంటే తన మార్గాన్ని మార్చుకుంది. 4వ అధ్యాయం 29వ వాక్యంలో ఆ తర్వాత వచ్చిన చదివితే చూడండి, 29వ వాక్యంలో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఆమె ఏం చెప్తుందంటే, ఒకవేళ ఆమె చెప్పవలసిన మాటలు ఏం చెప్తుందంటే సాక్ష్యంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూడండి. ఆమె రహస్య జీవితాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? బట్టబయలు చేశాడు. ఆమె జీవితంలో రహస్యంగా చేసిన కార్యాలన్నీ దేవుడు తెలియచేయటం ద్వారా వెంటనే తన జీవితాన్ని మార్చుకుంది. ఈ మాటను బట్టి నేను అంటాను, సంఘంలో దేవుని మందిరంలో ఒకవేళ సేవకుని దగ్గర ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే శిష్యరికం చేయాలి. సంఘం వెలుపల సాక్షిగా జీవించాలి. సంఘంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? శిష్యులుగా తయారవ్వాలి, శిష్యరికం చేయాలి. సంఘం వెలుపల ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. ఒకవేళ మన జీవితంలో శిష్యరికం చేయాలంటే పాస్టర్ గారేమో చాలా చిన్నోడు, ఆయన దగ్గర మనం శిష్యులుగా ఉంటామా? సేవకుడే, విశ్వాసులు. ఒకవేళ సేవకుడు చిన్నోడైనా, వయసులో చిన్నోడైనా సేవకుడే, విశ్వాసి. ఒకరోజు మందిరం కట్టబడతా ఉంది. మన వరండాలో నుంచుని ఒకరోజు ఒక అద్భుతమైన వర్తమానం చెప్పాను. ఆ వర్తమానం ఏంటంటే, యవనస్తుడు ఉన్నాడు, మంచి ధనవంతుడు. అయితే నిత్య జీవం కోరుకున్నాడు. కానీ అయితే ఆ నిత్య జీవాన్ని కోరుకున్నప్పుడు బాల్యం నుంచి నేను అన్నీ అనుసరిస్తూ వస్తున్నాను, నీకోట కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అని బలంగా చెప్పాను. చెప్పిన తర్వాత వాక్యం అంతా అయిపోయింది. జయప్రదమ్మ గారు వచ్చి ఇట్లా 2 చేతుల్లో పట్టుకుని, పాస్టర్ గారు, ఇలాంటి వర్తమానం ఇక్కడ ఇంతవరకు ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. నాకు అప్పుడు తెలియదు వాళ్ళంత ధనవంతులని, నాకు తెలియదు వాళ్ళంత పేరున్న వాళ్ళని, నాకు తెలియదు, ఏమీ తెలియదు. కారం చెడు వచ్చాను అంతే. ఒకవేళ అంతకు ముందు వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ వాళ్ళు ధనవంతులు కాబట్టి ఇచ్చేవి ఆపేస్తారని చెప్పలేదా? లేదా నొచ్చుకుంటారని చెప్పలేదా? ఏమైనా కారణాలు ఉండొచ్చు. ఒకవేళ మనుషులు మభ్యపెట్టే పరిచర్య మనకు అవసరం లేదు. హల్లెలూయా.
దేవుని సంతోషపెట్టే పరిచర్య చేయుదుముగాక. తలుకు బలుకు రాళ్ళు తట్టిడేలా మిక్కమైన, చెప్పండి, అది రాలేదా? వచ్చిందా? రాలేదా? తలుకు బలుకు రాళ్ళు తట్టిడేలా. కొన్ని సంఘాలు చూస్తే వేల మంది ఉన్నారు, కొంతమంది చూస్తే వేలు దాటి లక్షల్లో కూడా ఉన్నారు. కానీ ఆ పాష గారికి, విశ్వాసికి ఏం తెలియదు. ఆ సేవకుడికి ఒకవేళ ఆ కుటుంబం గురించి ఏమని తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు తెలుసా అంటే ఏం తెలియదు. సేవకుడికి ఒక కుటుంబం గురించి పూర్తిగా ఏమవ్వాలంటే తెలిసి ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా తెలియాలి. 1000 మంది ఉన్నారనుకోండి, గుర్తుపెట్టుకుంటామా? 1000 కుటుంబాలు. ఈ మైండ్కి ఎన్ని కుటుంబాలు? ఒకవేళ మనకిచ్చింది చిన్న పరిచర్యలే. ఓ దైవజనుడు అన్నాడు, మహా అయితే ఒక 300 మందిని అయితే గుర్తుపెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువైతే నేనైతే నా దగ్గరికి రావద్దు, మన బ్రాంచ్ ఉంది, ఆడికి వెళ్ళిపోండి అని చెబుతాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబం గురించి మనకు అవగాహన ఉంటుంది. వారి పిల్లలు, లేకపోతే వారి పరిస్థితులు. ప్రతిరోజు ఒకవేళ పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చేమో, కానీ మీ గురించి ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సంఘంలో సేవకుని దగ్గర శిష్యరికం చేయాలి. అలాగే సంఘం వెలుపల మనం ఏం చేయాలంటే సాక్ష్యాన్ని చెప్పాలి. మన జీవితాల్లో ఇది నా సంఘం అని చెప్పడానికి కొంతమంది స్టేటస్లో ఏయో పెడతా ఉంటారు. ఇప్పుడు అసలు ఈ సంఘానికి చెందిన నేను అని అనటానికి ఎప్పుడన్నా సంవత్సరంలో ఒకసారన్నా రోజు చెప్పే వాగ్దానం పెట్టారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే మన పరిచర్య ఇప్పుడు దాంట్లో ఎక్కడో చిన్న మేము ఫోకస్ చేసుకోవడానికి కాదు, అడ్రస్ కోసం ఇవ్వటమే తప్ప. అందుకనే షారూన్ సన్నిధి అనుదిన వాక్యం, రోజుకు ఒక వాక్యం పెడతా ఉంటాం, అలవాటైంది. అయితే ఇది మన సంఘం. ఇది మామూలు బయట వాక్యాలు కొంతమంది పెడుతున్నప్పుడు చూస్తూ ఉన్నాను, కానీ ఇది మన సంఘం, మన వాగ్దానం పెడదామే అన్న ఆలోచన కొంతమందికి రావట్లేదు. ఎందుకనో ఇక నుంచి అమ్మా లేదు, అది ఇప్పుడు నీ కాంటాక్ట్లో ఉన్న వారందరికీ తెలిసింది కదా. స్టేటస్ ఎవరు చూస్తారు? అంటే మనం ఈ సమాజానికి సంబంధించిన వాళ్ళము అన్నది బయట. కొంతమంది అసలు కొంతమంది బయట వాళ్ళు నన్ను ఏమనుకుంటారో ఈ వాక్యం పెడితే అని పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు స్టేటస్లు ఏమైపోయినాయి అంటే, భార్య భర్తలు ఉన్నారు, భార్య భర్తతో మాట్లాడాలి, భర్త భార్యతో మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడతారో తెలుసా? స్టేటస్లో. అంటే స్టేటస్లో అట్లా పడేసి వదిలితే ఇదేమో ఆయనకి తగిలిద్ది, ఆడు పెట్టేది నాకు తగిలిద్ది అన్నట్టుగా తయారయ్యారు. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సంఘంలో శిష్యరికం చేయాలి. సంఘం వెలుపల మనం సాక్షులుగా దేవుని కొరకు జీవించుదుముగాక. మన జీవితంలో దేవుడు చేసిన మేలులే మన సాక్ష్యం. అంటే మన జీవితంలో దేవుడు ఏ మేలు చేశాడో ఆ మేలు చెప్పటమే సాక్ష్యం. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, విడిచిపెట్టింది, ఎక్కడికి వెళ్ళిందంటే ఊరు వెలుపలకు వెళ్ళి ఊర్లో వారికి సాక్ష్యం చెప్తుంది. చూడండి, 4వ అధ్యాయం 40వ వాక్యంలో కూడా ఒక మాట ఉంది. 4వ అధ్యాయం 40వ వాక్యం చదవము. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన్ని వేడుకొనిరు గనుక
ఆయన అక్కడ 2 దినాలు ఉండెను. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటల బట్టి కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని నమ్ముతున్నాము. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ మాటలో ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం చేయడానికి సిద్ధపడింది. ఒకవేళ 2 దినాలు యేసయ్యను అక్కడే ఉంచేస్తారు. ఇప్పుడు యేసయ్య ఉన్నాడంటే ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు ఎవరున్నారు? ఆయన మాటలను ఆకర్షించబడిన వారు, నమ్మినటువంటి వారు వారితో ఉన్నారు. ఒకవేళ నేను అంటాను, ఆమె సహవాసం ఎవరితో ఉందంటే దేవుని పిల్లలతో ఉంది. క్రైస్తవ్యం అంటే విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలి, చక్కని మార్గంలో నడవాలి. అంత మాత్రమే కాదు, చెప్పవలసిన మాటలు సాక్ష్యంగా చెప్పాలి. ఒకవేళ మన సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి. అందుకనే యోహాను రాసిన పత్రికల్లో మాట్లాడుతూ ఒకసారి ఆ మాట చదువుతామా? 1వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి పత్రిక 1. మాతో కూడా మీకును సహవాసము మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయుచున్నాం. మన సహవాసం ఎవరితో అంటే తండ్రితో ఉండాలి. కుమారుడైన క్రీస్తుతో కూడా మన సహవాసం కలిగి ముందుకు సాగుదముగాక. చివరిగా, ఒకవేళ జయించవలసిన శోధనలన్నీ ఆమె ఏం చేసిందంటే జయించింది. ఒకవేళ ఆ కొండను అక్కడే విడిచిపెట్టకుండా ఇంటికి వెళ్తే 6వ వాడు ఉండేవాడు. ఎన్నోవాడు అప్పటికి 5గురు అయిపోయారు. మరి 5గురిని మార్చేసింది మహాతల్లి. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట విందో విడిచిపెట్టింది. ఒకవేళ తన జీవితంలో శోధనను జయించింది. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించటానికి ఓ బలమైన సాధనంగా దేవుడు మార్చాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒకవేళ ఆమె జీవితంలో ఆమె చెప్పిన మాటలను బట్టి, ఇందాక ఆ మాట అంటే ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి అనేక మంది ఏం చేశారంటే విశ్వాసం ఉంచారు. 39వ వాక్యం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరీయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కారణం ఎవరంటే ఆ స్త్రీనే. ఒకవేళ ఆ మాటలు చెప్పిన తర్వాత 2 దినాలు యేసయ్య అక్కడ ఉన్నాడు. వెంటనే వారు అన్నమాట, ఇదిగో 41వ వాక్యంలో ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని మేము నమ్ముతాం. నిజమే కదా. ఆమె జీవితంలో విడిచిపెట్టవలసిన విడిచిపెట్టింది కాబట్టే అనేక మందిని దేవుని యొద్దకు నడిపించింది. నేను అంటాను, ఆమె నడవటమే కాకుండా అనేక మందిని నడిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి ఒక అధ్యాయమే రాయించాడు. దాని స్తోత్రం చెప్దాం. ఒకవేళ ఆమె విడిచిపెట్టకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి రాయించేవాడు కాదు. ఈరోజు మనం ఆమె గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తూ తాను నడుస్తూ మరి కొంతమందిని దేవుని యొద్దకు నడిపించింది. ఈరోజు దీనిలో నుంచి మనం నేర్చుకోవలసిన విషయం, మనం కూడా విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ దేవుని కొరకు సాక్షులుగా నిలబడదాం. మనం నడిచిన దారిలో మరి కొంతమంది నడిపించటానికి దేవుడే సహాయము చేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడుతూ మీరు వచ్చారు. మా జీవితంలో విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించేవారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. నిజమే, ఒక చక్కని మార్గములో మమ్మల్ని నడిపించండి దేవా. మీ కొరకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి. మా సహవాసం క్రీస్తుతో కూడా
తండ్రితో కూడా ఉండడానికి సహాయం చేయండి. శోధన జయించే ఆ కృపను మీరు మాకు దయచేయండి. అన్ని పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా. నిశ్చయముగా బలపరచాలి దేవ. మా జీవితాల్లో నిత్య జీవము దేవ, జీవజలము నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నటికీ దేవా, ఎన్నటికీ అవి పోవు అన్నారు. ఆ జీవజలమైన మిమ్మును కలిగి ఆ నిత్య జీవానికి వారసులుగా ఆ సమరయ స్త్రీ తన జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే విధంగా మీరు చేస్తున్నందుకు స్తోత్రం. అలాగే మా జీవితాల్లో కూడా మిమ్మల్ని వెంబడిస్తూ నిత్యరాజ్యం వైపు మా అడుగులు వేయడానికి సహాయం చేయండి. మీ బిడ్డలందరినీ బలపరిచి నడిపించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.